సో విన్నారు కదా, ఆమ్రా హరిద్రాది పానీయం తయారు చేసుకోబోతున్నాం కాబట్టి మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. ఉసిరికాయ ముక్కలు, పసుపు ముక్కలు, కమలపండు రసం, శుంఠి, తేనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలి ఏంటి చూసేద్దాం. నేను చక్కగా కమల రసంతో తయారు చేస్తాం కాబట్టి అది సంజీవిని లాగా కొంచెం చేదుగా అట్లా ఏమి ఉండదు. ఈరోజు టేస్ట్ కూడా చేస్తుంది అనమాట. ఓకే, చేస్తాను. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం ఉసిరికాయని చక్కగా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, లోపల సీడ్స్ అన్ని తీసేసి, సో ఇది ఒక కప్పు, ఒక చిన్న కప్ తీసుకున్నాం. అలానే పచ్చి పసుపు, ఇది ఒక 2-3 ఏమన్నా పసుపు కొమ్ములు అంటాం చూసారా, అది పచ్చి పసుపు ఉంటుంది కదా, సో అలాంటివి తీసుకున్నాం. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాము. పచ్చి పసుపు యాక్చువల్గా మార్కెట్లో కూడా దొరుకుతుంది. క్యారెట్ లాగానే ఉంటుంది, మరింత ఎల్లో ఎక్కువ ఉంటుంది అనమాట. ఆరెంజ్ లా కాకుండా ఎల్లో దాని ఎక్కువ ఉంటుంది, డార్క్ ఆరెంజ్లో ఉంటుంది. అది పచ్చి పసుపు వాళ్ళు చెప్తారు మనకి, అలా తీసుకోవచ్చు. అలానే శుంఠి తీసుకున్నాం కదా, సో ఇప్పుడు ఈ 3 కూడా మనం చక్కగా పేస్ట్ లాగా చేసేసుకున్నాం. అయితే మనం క్వాంటిటీ పచ్చి పసుపు మాత్రం హాఫే తీసుకుంటాం. ఓకే, సో మనం మిక్సీ జార్లో 1 కప్పు ఉసిరికాయ ముక్కలను కట్ చేసుకున్నాం కదా, సో ఇది వేసేసుకున్నాం మొత్తమా. ఓకే, అలానే ఉసిరికాయలో సగం పచ్చి పసుపు. సో దీనిలో సగం మాత్రమే మనం పచ్చి పసుపు ముక్కలు వేసేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం శుంఠి ఒక 2 ఎంత క్వాంటిటీ వేసుకుని సరిపోతుంది. సో ఇప్పుడు మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా పేస్ట్ లాగా తయారు చేసేసుకున్నాం. ఓకే, కొంచెం వాటర్ పోసుకోవచ్చా అవసరమైతే? కొంచెం పోసుకోవచ్చు. పేస్ట్ చేసేటప్పుడు వాటర్ పోసుకుందాం లైట్గా అవసరమైతే. ఇప్పుడు మనం పేస్ట్ లాగా చేసేసుకున్నాం. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి చక్కగా ఇట్లా పేస్ట్ లాగా తయారైందో. సో ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ అయితే 1/2 కప్పు కమలపండు రసం ఉంది కదా, సో దాన్ని పెద్ద కప్లో మనం వేసేసుకుందాం. మనకి ఇమ్యూనిటీని బూస్ట్ చేసేదానికి ఉపయోగంగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ పేస్ట్లో మనం 1 స్పూన్ మాత్రం వేసుకుంటాము. సో ఇప్పుడు మనం ఇంత తయారు చేసుకున్నాం కదా, సో ఈ పేస్ట్లో మనం ఇంత క్వాంటిటీ అనమాట, ఒక 1/2 స్పూన్ అనుకోండి. పెద్ద స్పూన్ అయితే 1/2 వస్తుంది, చిన్న స్పూన్ అయితే ఒక 1 కంప్లీట్ తీసుకున్నాం. సో ఈ క్వాంటిటీ మనం దీనిలో వేసుకొని మిక్స్ చేసుకున్నాం. ఓకే, ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనకి తగినన్ని నీళ్ళు కూడా మనం చక్కగా పోసేసుకున్నాం. సో అంటే మనకి జ్యూస్ తాగడానికి ఎంతైతే లిక్విడ్గా కావాలో అంతవరకు వేసేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో మనం అయిపోయింది, మొత్తం మిక్స్ అయిపోయింది. ఎవరైనా చూస్తే అది కరెక్ట్ ఆరెంజ్ జ్యూస్ అని అనుకుంటారు, అసలు పొరపాటున కూడా దీంట్లో మనం ఇవన్నీ యాడ్ చేసాం అనుకోరు. సో దీంట్లో ఇప్పుడు మనం 1 టీ స్పూన్ తేనె కూడా కలిపేద్దాం. సో మనం ఇప్పుడు ఇంత క్వాంటిటీ తేనెని మనం కలిపేసుకున్నాం. ఓకే, ఓకే. సో తేనె కూడా 1 స్పూన్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న దాన్ని ఎవరెవరు తీసుకోవాలి, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, ఎన్ని రోజులు తీసుకోవాలి, అసలు ఎవరైనా మామూలుగా ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చా లేదా ఏంటి, ఇవన్నీ చెప్పండి. సో ఇది మనం ఎవరైనా కూడా ఈ మిశ్రమాన్ని తీసేసుకోవచ్చు అనమాట, ఈ డ్రింక్ని. సో మనకి పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా కానీ తీసుకోవచ్చు. ముఖ్యంగా ఇది మనకి రీహైడ్రేటింగ్, అంటే మనకి వడదెబ్బ తగలకుండా వేసవి కాలంలో ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అలానే మనకి ఏ కాలంలో అయినా కూడా ఇది మనకు బెనిఫిట్ అనమాట, ఎందుకంటే ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మనకి ఇప్పుడు తీసుకున్నటువంటి పచ్చి పసుపులో అధికంగా మనకి విటమిన్ సి కాంపోనెంట్ ఉంటుంది. అలానే యాంటీ ఇన్ఫ్లమేటరీ అనమాట, వాపుని తగ్గించే ప్రాపర్టీ అధికంగా ఉంటుంది. అండ్ త్రిదోషాలు అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట ఇప్పుడు మనం తీసుకునే కాంపోజిషన్ అంతా కూడా. సో మనకి రోగాలు దరి చేరకుండా మన రోగనిరోధక శక్తిని కాపాడేటందుకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, ఇంకా కూడా మనకి యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ అంటారు చూసారా, యూజువల్గా మనం పసుపు అంటేనే మనకి యాంటీబయాటిక్, అంటే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా అవంతటా హీల్ అవ్వడానికి, అందుకని హీలింగ్ ప్రాపర్టీస్ అంటారు చూసారా, ఆ ప్రాపర్టీస్ కూడా దీనిలో అధికంగా ఉంటాయి. అండ్ త్రిదోషాలను బ్యాలెన్స్ చేస్తుందని చెప్పుకున్నాం కదా. సో మనం తీసుకున్నటువంటి కమలపండు రసంలో కూడా విటమిన్ సి ఉంటుంది. సో ఈ విటమిన్ సి అనేటువంటిది మనకి రక్తంలో ఉన్నటువంటి శాతం, అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచడానికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. సో క్యారియర్స్ అవుతాయి అన్నమాట అవి. సో ఇన్ని రకాలుగా మనకి ఇది ఉపయుక్తంగా ఉంటుంది. సో ఎవరైనా కానీ ఇది తీసేసుకోవచ్చు, డయాబెటీస్ ఉన్నప్పటికీ, హై బీపీస్ ఉన్న వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు. ఇంత క్వాంటిటీ కాకపోయినప్పటికీ 1/2 గ్లాస్ అయినా డైలీ కూడా తీసేసుకోవచ్చు. రోజు తీసుకున్నప్పుడు మనకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒక మల్టీవిటమిన్ ఎలా అయితే పనిచేస్తుందో అలాంటి మన బెనిఫిట్స్ అన్నీ దీనిలో వచ్చేస్తాయి. ఓకే,
సో ఎన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఆమ్లా హరిద్ర పానీయం రెడీగా ఉంది. సో చూసారు కదా, ఆమ్లా హరిద్ర పానీయం అయితే మనం తయారు చేసేసుకున్నాము. చాలా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు, ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు. అవసరమైన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మేడం చెప్పినట్టుగా పాటించేసేయండి, ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఆమ్లా హరిద్రాది పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయ ముక్కలు, పసుపు ముక్కలు, కమలపండు రసం, శుంఠి, తేనె. ఆమ్లా హరిద్రాది పానీయం తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు ఉసిరికాయ ముక్కలు, అరకప్పు పచ్చి పసుపు ముక్కలు, శుంఠి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 గ్లాస్ తీసుకొని అందులో 1/2 కప్పు కమలాపండు రసం, 1 చెంచా గ్రైండ్ చేసిన మిశ్రమము, తగినన్ని నీళ్లు, అలాగే 1 చెంచా తేనెను కూడా వేసి కలుపుకుంటే రోగనిరోధక శక్తిని పెంచి అన్ని రకాల విటమిన్స్ను అందించే ఆమ్లా హరిద్రాది పానీయం రెడీ.